Okay, when an elastic body is set in vibratory motion, the vibrations die out after some time due to the internal molecular friction of the mass of the body and friction of the medium in which it vibrates. ఒక ఎలాస్టిక్ బాడీ వైబ్రేటరీ మోషన్‌లో ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి ఆఫ్టర్ సమ్ టైమ్ అవి ఏమవుతాయంటే అంటే ఆ వైబ్రేషన్స్ అనేవి తగ్గిపోతాయి. సో, డిమినిష్ అయిపోతాయి. సో, ఇది ఎందుకంటే ఇంటర్నల్ మాలిక్యులర్ ఫ్రిక్షన్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద బాడీ అండ్ ఫ్రిక్షన్ ఆఫ్ ద మీడియం ఇన్ విచ్ ఇట్ వైబ్రేట్స్. అంటే మీడియంలో ఉన్న ఫ్రిక్షన్, మీడియంలో ఉండే ఫ్రిక్షన్ అంటే ఆ బాడీకి రెసిస్ట్ చేసే మీడియం గాని, లేదంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ వల్ల గాని మనకేంటంటే ఆ వైబ్రేషన్స్ అనేవి డిమినిష్ అయిపోతాయి. సో, ఈ డిమినిషింగ్ ఆఫ్ వైబ్రేషన్స్ విత్ టైమ్ ఈస్ కాల్డ్ డాంపింగ్. సో, అంటే కంటిన్యూయస్‌గా వైబ్రేట్ అవ్వదు సిస్టమ్. సో, ఒక పర్టిక్యులర్ స్టార్టింగ్‌లో ఐ మీన్ ఎక్కువ యాంప్లిట్యూడ్‌తో వైబ్రేట్ అవుతది. విత్ టైమ్ అవి ఏమవుతాయంటే ఆ వైబ్రేషన్స్ తగ్గిపోతా ఉంటాయి. వాటి యొక్క యాంప్లిట్యూడ్స్ అనేవి తగ్గిపోతా ఉంటాయి. సో, ద డిమినిషింగ్ ఆఫ్ వైబ్రేషన్స్ విత్ టైమ్ ఈస్ కాల్డ్ డాంపింగ్. సో, మనం ఎనాలిసిస్ చేయడానికి అంటే ఒక సిస్టమ్‌ని మనం అనాలిసిస్ చేయడానికి అంటే కొన్ని సిస్టమ్స్‌లో మాక్సిమం డాంపింగ్ మోస్ట్‌లీ అన్ని సిస్టమ్స్‌లో కూడా డాంపింగ్ అనేది ఉంటది. అంటే రెసిస్టెన్స్ ఉంటది. ఖచ్చితంగా వైబ్రేషన్స్ అనేవికి సమ్ రెసిస్టెన్స్ ఉంటది. సో, దాన్ని స్టడీ చేయాలంటే మనం సమ్ డాంపింగ్ ఎలిమెంట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటది. సో, మనకి ఎక్స్టర్నల్ డాంపింగ్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై యూజింగ్ డాష్ పాట్స్ ఆర్ డాంపర్స్ అంటారు. సో, ఎక్స్టర్నల్ డాంపింగ్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై యూజింగ్ డాష్ పాట్స్ ఆర్ డాంపర్స్ అంటారు. సో, మనం చేసే అనాలిసిస్‌లో మనం ఒక డాష్ పాట్ తీసుకుంటాము. సో, డాష్ పాట్ అనేది ఒక ఏ డాష్ పాట్ హాస్ ఏ పిస్టన్ విచ్ మూవ్స్ ఇన్ ఏ సిలిండర్ ఫిట్టెడ్ విత్ సమ్ ఫ్లూయిడ్. ఏ డాష్ పాట్ ఈజ్ ఏ అంటే డాష్ పాట్ ఈజ్ నథింగ్ బట్ డాంపర్. అంటే డాంపర్ ఉండడం వల్ల ఏమవుతుంది వైబ్రేషన్స్ అనేవి కంటిన్యూయస్‌గా అండ్ ఒకే యాంప్లిట్యూడ్‌తో వైబ్రేట్ అవ్వవు. సో, ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎక్కువ ఉందనుకోండి వైబ్రేషన్. నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్ అలా తగ్గిపోతుంది. ఎందుకంటే డాంపింగ్ ఎలిమెంట్ దాంట్లో ఉంది కాబట్టి, ఇలాంటి యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వైబ్రేషన్స్ అనేవి డిక్రీజ్ అవుతా ఉంటాయి. సో, ఇలాంటి కేసెస్‌ని మనం స్టడీ చేస్తాము. సో, ఏ డాష్ పాట్ హాస్ ఎ పిస్టన్. A dash pot has a piston which moves inside in a cylinder which moves in a cylinder fitted with fluid fitted with fluid. ఓకే. సింపుల్‌గా ఎలా ఉంటుందంటే ఇది ఒక సిలిండర్. ఈ సిలిండర్ లోపల పిస్టన్ ఉంటది. ఇక్కడ ఫ్లూయిడ్ ఉంటది. సో, ఇలా డాష్ పాట్ ఆర్ డాంపర్ ఉంటుంది. సో, దీనివల్ల ఏంటంటే సిస్టమ్‌లో సమ్ రెసిస్టెన్స్ వస్తది. వైబ్రేటింగ్ సిస్టమ్‌లో సమ్ రెసిస్టెన్స్ అనేది యాడ్ అవుతుంది. షాక్ అబ్జార్బర్స్ shock absorbers fitted in a fitted in the suspension system fitted in the suspension system of a motor vehicle reduce the movement of the springs when there are sudden shocks. సో ఒక వెహికల్ దగ్గర అంటే సపోజ్ వెహికల్‌లో షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. సో షాక్ అబ్జార్బర్స్ యొక్క యూజ్ ఏంటి సడెన్‌గా సమ్
అంటే సడన్‌గా ఈ స్పీడ్ బ్రేకర్స్ అవన్నీ వస్తాయి కదా! సడన్‌గా షాక్స్ అనేవి దాని మీద పడినప్పుడు వెహికల్ మీద ఈ షాక్ అబ్జార్బర్స్ ఏం చేస్తాయంటే, సో, యాక్చువల్‌గా ఒక సస్పెన్షన్ సిస్టమ్ దగ్గర ఉంటాయి ఈ షాక్ అబ్జార్బర్స్. సో, అవి ఏం చేస్తాయంటే, ఈ యాక్చువల్‌గా స్ప్రింగ్ ఎక్కువ వైబ్రేట్ అవ్వకుండా, సో, మనకి వైబ్రేటింగ్ సిస్టమ్‌లో ఉన్న స్ప్రింగ్ ఎక్కువ వైబ్రేట్ అవ్వకుండా తక్కువ మూవ్ అయ్యేలా చేస్తాయి. తక్కువ మూవ్ అవుతుందంటే ఇండైరెక్ట్‌గా మాస్ కూడా తక్కువ మూవ్ అవుతది. సో, మాస్ అంటే ఇండైరెక్ట్‌గా వెహికల్ మాస్ అది. సో, దానివల్ల ఏంటంటే మనకి షాక్ అబ్జార్బర్స్ ఉండడం వల్ల వెహికల్‌లో మనం ఎక్కువగా ఆ షాక్స్‌ని మనం చూడలేం. ఎందుకంటే అవి మాక్సిమం స్ప్రింగ్ యొక్క మూవ్‌మెంట్‌ని తగ్గిస్తాయి కాబట్టి. thus damping out the bouncing which could have occurred otherwise. సో, జనరల్‌గా సపోజ్ ఒక వెహికల్ ఉందనుకోండి. వెహికల్‌లో సపోజ్ ఓకే. మనం అనాలిసిస్ చేసే మాస్ ఎలా ఉందంటే సపోజ్ ఒక సిస్టమ్ ఇది వైబ్రేటింగ్ సిస్టమ్. ఇది యాక్చువల్‌గా డాంప్డ్ వైబ్రేషన్స్ కేస్ స్టడీ చేస్తున్నాం. డాంప్డ్ వైబ్రేషన్స్ అంటే సో, విత్ రెస్పెక్ట్ టు టైమ్ మనకి అంటే అది కొంచెం వైబ్రేట్ అయ్యి కొంచెం టైం తర్వాత అది డిమినిష్ అయిపోతది. అంటే ఇంకా కొంచెం టైం తర్వాత ఇంక వైబ్రేట్ అవ్వదు. సో, ఇలాంటి డాంప్డ్ వైబ్రేషన్స్ ఐ మీన్ స్టడీ చేయడానికి యాక్చువల్‌గా మనం ఒక డాష్ పాట్ అనేది సిస్టమ్‌లో తీసుకుంటాం. డాష్ పాట్ వల్ల ఏంటంటే ఎక్స్టర్నల్‌గా మనం డాంపింగ్ ప్రొవైడ్ చేస్తున్నట్టు సిస్టమ్ మీద. సో, ఆ ఎక్స్టర్నల్‌గా డాంపింగ్ ప్రొవైడ్ చేసి ఒక సిస్టమ్‌ని స్టడీ చేద్దాం. సో, మనం లాస్ట్ క్లాస్‌లో స్టడీ చేసిందేంటంటే సిస్టమ్ విత్ ఓన్లీ ఏ స్ప్రింగ్ అండ్ ఏ మాస్. ఓన్లీ ఒక స్ప్రింగ్ అండ్ మాస్ మాత్రమే తీసుకొని మనం సిస్టమ్‌ని స్టడీ చేసాం. సో, అప్పుడు న్యాచురల్ ఫ్రీక్వెన్సీస్ కనుక్కున్నాం. డిఫరెంట్ మెథడ్స్ అనేవి యూజ్ చేసి. బట్ ఈ కేస్‌లో ఏంటంటే డాంప్డ్ వైబ్రేషన్స్ కేస్‌లో సమ్ ఎక్స్టర్నల్‌గా ఒక డాంపర్ తీసుకుంటాం. సో, డాంపింగ్ అనేది ఎలా వస్తుంది? సమ్ డాంపర్ ఆర్ డాష్ పాట్ యూజ్ చేస్తాం. డాష్ పాట్ అనేది ఒక పిస్టన్ అరేంజ్‌మెంట్ ఇన్ ఏ సిలిండర్. సో, ఆ సిలిండర్ లోపల ఫ్లూయిడ్ ఉంటది. సో, విచ్ గివ్స్ సమ్ రెసిస్టెన్స్ టు ద మోషన్ ఆఫ్ ద స్ప్రింగ్. సో, నేను ఇందాక చెప్పాను కదా! వెహికల్స్‌లో ఐ మీన్ సస్పెన్షన్ సిస్టమ్స్ దగ్గర మనకి యాక్చువల్‌గా ఈ షాక్ అబ్జార్బర్స్ యూజ్ చేస్తారు. అంటే సపోజ్ ఈ మాస్ మొత్తం మనకి వెహికల్ అనుకోండి. సో, అక్కడ మనం ఒక అబ్జార్బర్ పెడతాం. వైబ్రేషన్ అబ్జార్బర్స్ పెడతాం. సో, ఇలా ఒక అబ్జార్బర్ పెట్టాము. సో, దీనివల్ల డాంపింగ్ ఉంటది. అంటే వైబ్రేషన్స్ అనేవి తగ్గిపోతాయి. సో, ఈ డాంపర్ ఉండడం వల్ల ఏంటంటే ఈ స్ప్రింగ్ ఉంది కదా! ఈ స్ప్రింగ్ ఎక్కువగా వైబ్రేట్ అవ్వదు. సో, తక్కువ మూవ్‌మెంట్ ఉంటది దీనికి. తక్కువ మూవ్‌మెంట్ ఉందంటే ఈ మాస్ అంటే మన వెహికల్ మాస్ ఇది. సో, మనం వెహికల్‌లో ఉంటాం కదా! ఆ మాస్ మొత్తం ఇది. సో, తక్కువ మూవ్‌మెంట్ ఉందంటే మనం ఎక్కువ బౌన్స్ అవ్వము ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ డాంపర్ ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే. లెట్ us కన్సిడర్ ఏ సిస్టమ్ వైబ్రేటింగ్ సిస్టమ్ విత్ damper or dashpot. So this is our spring. This is our dashpot. సో ఫస్ట్ నేను డిస్కస్ చేసినప్పుడు చెప్పింది ఏంటంటే ఫస్ట్ అంటే ఫస్ట్ మనం ఒక ఫిక్స్డ్ ఎండ్కి ఒక స్ప్రింగ్ అటాచ్ చేస్తాం. హెలికల్ స్ప్రింగ్ అటాచ్ చేసినప్పుడు సమ్ ఒక ఫ్రీ ఎండ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఏఏ ఈజ్ ద లెవెల్ ఆఫ్ ద ఫ్రీ ఎండ్. ఓకే. ఇక్కడ డిఫరెంట్ లొకేషన్స్ అంటే డిఫరెంట్ రిఫరెన్సెస్ తీసుకుంటున్నాం చూడండి. ఏఏ అంటే ఏంటంటే సో ఇనీషియల్‌గా యాక్చువల్‌గా ఐ మీన్ డాష్ పాట్ లేదు, మాస్ లేదు. ఇనీషియల్‌గా ఒక హెలికల్ స్ప్రింగ్ మాత్రమే మనం ఈ ఫిక్స్డ్ ఎండ్‌కి అటాచ్ చేసాం. సో దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ సపోర్ట్. సో ఫిక్స్డ్ సపోర్ట్‌కి మనం ఇనీషియల్‌గా హెలికల్ స్ప్రింగ్ అటాచ్ చేసినప్పుడు ఆ హెలికల్ స్ప్రింగ్ యొక్క ఫ్రీ ఎండ్ అనేది సపోజ్ ఈ లొకేషన్ దగ్గర ఉంది. సో ఏఏ ఈజ్ ద లెవెల్ ఆఫ్ ద ఫ్రీ ఎండ్
level of the free end level of the free end before the mass m is suspended. Level of the free end before the mass m is suspended. అంటే ఇనీషియల్గా ఓన్లీ హెలికల్ స్ప్రింగ్ మాత్రమే ఉంది, దానికి మనం మాస్ ఏం అటాచ్ చేయలేదు. సో బట్ దాని తర్వాత మనం ఏం చేసామంటే ఈ స్ప్రింగ్కి సమ్ మాస్ అటాచ్ చేసాం. సో మాస్ అటాచ్ చేసినప్పుడు మాస్కి సమ్ వెయిట్ ఉంటుంది కదా. సో మాస్ ఉంది అంటే సమ్ వెయిట్ ఉంది, వెయిట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఈ స్ప్రింగ్ మీద యాక్ట్ అయితే ఏమవుతుంది, స్ప్రింగ్ అనేది సమ్ డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెయిట్, సో వెయిట్ డైరెక్షన్లో ఈ స్ప్రింగ్ సమ్ డిఫ్లెక్ట్ అవుతుంది. ఇనీషియల్గా డిఫ్లెక్షన్ లేదు ఎందుకంటే మాస్ ఏం అటాచ్ చేయలేదు. బట్ ఆఫ్టర్ సమ్ టైం మనం మాస్ అటాచ్ చేసాం. సో అప్పుడు మనకి ఆ స్ప్రింగ్ అనేది కొంచెం డిఫ్లెక్ట్ అవుతుంది. సో డిఫ్లెక్ట్ అయ్యాక సపోజ్ అది ఈ పొజిషన్కి వచ్చింది అనుకోండి, బీబీ. సో బీబీ ఈజ్ ద లెవెల్ ఆఫ్ ద స్టాటిక్ ఈక్విలిబ్రియం. బీబీ ఈజ్ ద లెవెల్ ఆఫ్ ద స్టాటిక్ ఈక్విలిబ్రియం అండర్ ద వెయిట్ ఆఫ్ ద మాస్. సో మనం మాస్ ప్లేస్ చేయడం వల్ల దానికి ఉండే వెయిట్ వల్ల మనకి యాక్చువల్గా స్ప్రింగ్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. సో లెట్ us కన్సిడర్ దట్ డిఫ్లెక్షన్ యాజ్ డెల్టా. ఏఏ ఇస్ ద ఇనీషియల్ ఈక్విలిబ్రియం పొజిషన్. సో అక్కడ నుంచి ఏఏ అనేది ఇనీషియల్గా ఫ్రీ అండ్ మాస్ సస్పెండ్ చేయకుండా ఉన్నప్పుడు, బట్ మనం మాస్ సస్పెండ్ చేశాక ఆ ఏఏ పొజిషన్ నుంచి స్ప్రింగ్ ఇక్కడ వరకు డిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ బీబీ ఈజ్ ద లెవెల్ ఆఫ్ ద స్టాటిక్ ఈక్విలిబ్రియం అండర్ ద వెయిట్ ఆఫ్ ద మాస్. సో that delta is known as static deflection. That delta is known as static deflection. Static deflection under the weight of the mass. Under the weight of the mass m. So mass m యొక్క వెయిట్ వల్ల ఈ స్ప్రింగ్ అనేది డెల్టా అమౌంట్ ఆఫ్ స్టాటిక్ డిఫ్లెక్షన్ అనేది ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక, సో ఇక్కడ బీబీ అనేది ఏమవుతుందంటే ఈక్విలిబ్రియం పొజిషన్. బీబీ ఈజ్ ఈక్విలిబ్రియం పొజిషన్. సో ఈక్విలిబ్రియం పొజిషన్ అనేది బీబీ దగ్గర ఉంది, బట్ మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని ఇంకా మూవ్ చేస్తున్నాం. సో సమ్ ఎక్స్టర్నల్గా సమ్ ఫోర్స్ అప్లై చేసి బీబీ దగ్గర ఉంది కదా యాక్చువల్గా స్ప్రింగ్, సో దాన్ని ఇంకా డిఫ్లెక్ట్ చేసుకుంటున్నాము. సో అది ఇక్కడ వరకు డిఫ్లెక్ట్ చేస్తున్నాం, మాస్ ఇక్కడ వరకు వచ్చే వరకు మనం దాన్ని డిఫ్లెక్ట్ చేసాం. ఓకే, సో ఈ ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఇప్పుడు మాస్ ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే ఎక్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఈక్విలిబ్రియం పొజిషన్ బీబీ అనేది, ఎందుకంటే మనం మాస్ అటాచ్ చేసిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ వరకు మాస్ వచ్చింది, స్టాటిక్ డిఫ్లెక్షన్. సో దాన్ని ఇంకా మనం పుష్ చేస్తున్నాం, మనం ఈ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నాం. సమ్ ఎక్స్టర్నల్గా సమ్ ఫోర్స్ అప్లై చేసి మనం దాన్ని మూవ్ చేస్తున్నాం. ఓకే ఓకే ఈ సిస్టమ్ని అనాలిసిస్ చేయడానికి మనకి యాక్చువల్గా నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఏమైతే ఉన్నాయో ఫస్ట్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సిస్టమ్కి మనం ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనేది రాయాలి. సో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ రాయడానికి మనం డిఆలంబర్ట్స్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తాం. సో అంటే డిఆలంబర్ట్స్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, సో ఒక సిస్టమ్ మీద ఒక మాస్ తీసుకుంటున్నారు, ఆ మాస్ మీద ఉన్న ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయండి. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఐడెంటిఫై చేసి ఆ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యొక్క సమ్ని అలాగే ఇనర్షియా ఫోర్స్ యొక్క సమ్ని మీరు ఒకవేళ యాడ్ చేస్తే ఆ మొత్తం యొక్క సమ్ అనేది 0 అవుతుందని చెప్పింది. సో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ప్లస్ ఇనర్షియా ఫోర్స్ గివ్స్ ఏ 0 ఫోర్స్ వెక్టర్ అకార్డింగ్ టు డిఆలంబర్ట్స్ ప్రిన్సిపల్.
సో ఆ డిఆలంబర్ట్స్ ప్రిన్సిపల్ యూజ్ చేసి మనం ఇక్కడ ఈ సిస్టమ్ని అనాలిసిస్ చేస్తాం. సో దానికోసం ఈ మాస్ యొక్క మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. బట్ ఈ మాస్కి మనకి యాక్చువల్గా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏముంటాయంటే, సో ఒక స్ప్రింగ్ అటాచ్ అయి ఉంది. సో ఈ మాస్ మీద సమ్ స్ప్రింగ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అలాగే ఒక డాష్ పాట్ అటాచ్ అయి ఉంది. సో డాష్ పాట్ వల్ల కూడా సమ్ డాంపింగ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో అవి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దట్ మాస్. సో యాక్చువల్గా వెయిట్ని మనం కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే వెయిట్ని ఒకవేళ కన్సిడర్ చేసినా సో యాక్చువల్గా ఏఏ నుంచి మనం రాయాలి ఈక్వేషన్. బట్ మనం డైరెక్ట్గా బీబీ నుంచి రాస్తున్నాం కాబట్టి ఇంకా వెయిట్ అండ్ ఇక్కడ ఇంకొక టర్మ్ వస్తుంది, అది రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మనం ఇంకా వెయిట్ని కన్సిడర్ చేయట్లేదు. సో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే ఈ స్ప్రింగ్, అలాగే స్ప్రింగ్ ఫోర్స్ అలాగే డాంపర్ నుంచి వచ్చిన డాంపింగ్ ఫోర్స్, దాంతోపాటు అవి రెండు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అవుతాయి. సో దాంతోపాటు ఇంకొక ఫోర్స్ ఉంటుంది, అదేంటి ఇనర్షియా ఫోర్స్. సో ఒకవేళ మీరు ఆ 3 ఫోర్సెస్ని మీరు యాడ్ చేస్తే మీకు వచ్చేది జీరో ఫోర్స్ వెక్టర్. సో అక్కడ నుంచి మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వస్తుంది. సో మనం ఫస్ట్ ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో సో మనకి ఇక్కడ ఉండే ఫోర్సెస్ ఏమున్నాయంటే, ఓకే మనం స్ప్రింగ్ ఫోర్స్ని మనం చెప్పాలి అంటే సపోజ్ దానికి స్టిఫ్నెస్ మనం మెన్షన్ చేయాలి కదా, ఎందుకంటే స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ స్ప్రింగ్ స్టిఫ్నెస్ ఇంటూ ద డిఫ్లెక్షన్ ఆఫ్ దట్ స్ప్రింగ్. సో అలాగే ఈ డాష్ పాట్ యొక్క ఫోర్స్ని చెప్పాలి అంటే సమ్ డాంపింగ్ కోఎఫిషియంట్ కూడా చెప్పాలి, అందుకు సమ్ సి అనేది ఒక డాంపింగ్ కోఎఫిషియంట్. సో ఎస్ వాల్యూ అండ్ సి వాల్యూని మనం చెప్పాలి. అలాగే ఓకే, సో ఇక్కడ డాంపింగ్ ఫోర్స్ ఉందని చెప్పాం కదా, డాంపింగ్ ఫోర్స్ ఉంది. సో డాంపింగ్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఇది డైరెక్ట్గా నేను రాసేస్తున్నాను. సో యాక్చువల్గా మనకి ఐ మీన్ ఇది ఎలా వచ్చిందో మనకి ఎవరు అడగరు, జస్ట్ డాంపింగ్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద వెలాసిటీ ఆఫ్ వైబ్రేషన్ at lower values of speed. At lower values of speed, damping force is proportional to, at lower values of speed, damping force is proportional to the velocity of vibration. So velocity of vibration v ki or v or x dot అంటే ఏంటి, వెలాసిటీ. x dot is nothing but dx by dt. సో తక్కువ లోవర్ వాల్యూస్ ఆఫ్ స్పీడ్ దగ్గర డాంపింగ్ ఫోర్స్ అనేది ఆ మాస్కి ఎంతైతే వెలాసిటీ ఉందో ఆ వెలాసిటీకి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో అక్కడ నుంచి డాంపింగ్ ఫోర్స్ ఏం రాయచ్చు, డాంపింగ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ వెలాసిటీ ఆర్ cx dot. cv or x dot is nothing but damping force. cv is equal to cx dot, that is nothing but damping force. అంటే డాష్ పార్ట్ వల్ల వచ్చే ఫోర్స్, అది డాంపింగ్ ఫోర్స్. సో ఇక్కడ సీని ఏమంటారంటే డాంపింగ్ కోఎఫిషియంట్ అంటారు, అదో కాన్స్టెంట్ వాల్యూ కదా. సో సి ఈజ్ నథింగ్ బట్ డాంపింగ్ కోఎఫిషియంట్. సి ఈజ్ నథింగ్ బట్ డాంపింగ్ కోఎఫిషియంట్. సో బట్ at higher speeds దగ్గర మనకి డాంపింగ్ ఫోర్స్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే, at higher speeds damping force is proportional to square of the velocity
వెలాసిటీ స్క్వేర్ ఆఫ్ ద వెలాసిటీ అంటే v స్క్వేర్ ఆర్ ఎక్స్ డాట్ స్క్వేర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది ఇక్కడ హైయర్ స్పీడ్స్ దగ్గర. బట్ మనం కన్సిడర్ చేసేది ఏంటంటే ఓన్లీ లోవర్ స్పీడ్స్ దగ్గర మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నాము. సో డాంపింగ్ ఫోర్స్ ఎట్ లోవర్ స్పీడ్స్ డాంపింగ్ ఫోర్స్ ఇస్ ప్రపోర్షనల్ టు సిఎక్స్ డాట్. అంటే మనం ఇప్పుడు మాస్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు డాంపింగ్ ఫోర్స్ అనేది మనం అక్కడ రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది ఫ్రీ బాడీ డయాగ్రామ్లో. సో అప్పుడు డాంపింగ్ ఫోర్స్ని మనం సిఎక్స్ డాట్ కింద రిప్రజెంట్ చేస్తాం. సో అలాగే స్ప్రింగ్ ఫోర్స్ కూడా తెలుసు మనకి. స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ స్ప్రింగ్ స్టిఫ్నెస్ ఇంటూ some displacement of deflection of the spring. So spring force is stiffness of the spring into deflection of the spring. చూడండి ఇక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఈ ఏ ఈక్విలిబ్రియం పొజిషన్ ఉంది కదా, ఇక్కడ నుంచి బీబీ ఈక్విలిబ్రియం పొజిషన్ ఉంది కదా, ఇక్కడ నుంచి స్ప్రింగ్ ఎంత డిఫ్లెక్ట్ అవుతుంది, సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ డిఫ్లెక్షన్ అనేది ఉంది. అంటే యాక్చువల్గా ఈ మాస్ బీబీ దగ్గర ఉన్న మాస్ సమ్ ఇక్కడికి వచ్చిందంటే ఇండైరెక్ట్గా స్ప్రింగ్ యొక్క డిఫ్లెక్షనే కదా. సో మాస్ యొక్క డిఫ్లెక్షన్ అండ్ ఈ స్ప్రింగ్ డిఫ్లెక్షన్ ఈక్వల్. సో స్ప్రింగ్ సపోజ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఉంది అంటే ఈ మాస్ కూడా అంతే డిఫ్లెక్షన్ వస్తుంది, as it is directly connected to the spring. So spring force is nothing but spring stiffness into deflection of the spring, S into X. This is nothing but spring force. సో మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ మాస్ రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ఈ స్ప్రింగ్ ఫోర్స్ని ఎస్ఎక్స్ కింద రాస్తాం. సో దాంతోపాటు ఇవి రెండు కూడా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దట్ మాస్. బట్ మనకి ఇంకా ఎక్స్టర్నల్గా ఏమున్నాయి, సమ్ అంటే డైనమిక్ ఈక్విలిబ్రియం ఆర్ డిఆర్ఎంబర్ట్స్ ప్రిన్సిపల్ ప్రకారం ఇనర్షియా ఫోర్స్ని కూడా మనం మెన్షన్ చేయాలి. ఇనర్షియా ఫోర్స్ ఎంత అవుతుంది, మాస్ ఇంటూ యాక్సలరేషన్ వెక్టర్. నెగటివ్ యాక్సలరేషన్ వెక్టర్. బట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసినప్పుడు యాక్చువల్గా ఈ మూడు ఫోర్సెస్ ఒకే డైరెక్షన్లో ఉన్నాయని చెప్తాము. ఒకసారి అది చూడండి. ఓకే, స్ప్రింగ్ స్టిఫ్నెస్ ఎస్, ఇది సి. సో ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ మాస్ రాద్దాము. సో మాస్ అనేది ఎలా డిస్ప్లేస్ అవుతుంది, ఇట్ ఈస్ డిఫ్లెక్టెడ్, ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ది డౌన్వర్డ్ డైరెక్షన్. సో డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అనేది ఆ డైరెక్షన్లో ఉంటుంది, అలాగే వెలాసిటీ ఎక్స్ డాట్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది, అలాగే ఎక్స్ డబుల్ డాట్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. ఆ మాస్ యొక్క డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్ వెక్టర్ అన్నీ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్లో స్ప్రింగ్ ఫోర్స్ రిప్రజెంట్ చేయాలి, అలాగే మనకి డాంపింగ్ ఫోర్స్ రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ మాస్ డయాగ్రాము, మాస్ని ఫ్రీ చేసి డ్రా చేసాం. నెక్స్ట్ స్ప్రింగ్ ఫోర్స్. సో స్ప్రింగ్ ఫోర్స్ అంటే ఇక్కడ ఎంత ఉంటుందో చూడండి. స్ప్రింగ్ ఫోర్స్ ఎంత, స్టిఫ్నెస్ ఇంటూ ఎక్స్, డిఫ్లెక్షన్ ఆఫ్ ద స్ప్రింగ్. అలాగే మనకి ఈ డాంపింగ్ ఫోర్స్ వల్ల వచ్చే ఫోర్స్ ఎంత, సి ఇంటూ ఎక్స్ డాట్. ఎందుకంటే డాంపింగ్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్పీడ్స్ అని చెప్పాము. ఎట్ లోవర్ స్పీడ్స్ డాంపింగ్ ఫోర్స్ ఇస్ ప్రపోర్షనల్ టు స్పీడ్ అని చెప్పాం, స్పీడ్ ఆఫ్ ద వైబ్రేషన్ అని చెప్పాం. సో దాంతోపాటు మనం ఏం చేయాలి, ఇనర్షియా ఫోర్స్ యాడ్ చేయాలి. ఈ రెండు ఫోర్స్తో పాటు ఇనర్షియా ఫోర్స్ అనేది యాడ్ చేయాలి సిస్టంలో. సో బట్
ఈ మాస్ యొక్క యాక్సలరేషన్ ఎలా ఉంది? డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది దీని యొక్క యాక్సలరేషన్. బట్ యువర్ ఇనర్షియా అనేది యాక్సలరేషన్కి ఆపోజిట్గా ఉండాలి. ఓకేనా? సో అప్వర్డ్ ఉంటుంది. సో ఇనర్షియా ఫోర్స్ విల్ బి యాక్టింగ్ ఇన్ ది అప్వర్డ్ డైరెక్షన్. సో ఇనర్షియా ఫోర్స్ అనేది అప్వర్డ్ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈ 3 ఫోర్సెస్ని మీరు సమ్ చేస్తే మీకు 0 వాల్యూ వస్తుంది. సో అన్నీ కూడా అప్వర్డ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అంటే mx సో as the sum of the inertia forces and external forces on a body, as the sum of the inertia forces inertia force the sum of the inertia force and the external forces on a body in any direction is on a body in any direction is to be 0. So sum of the external forces and inertia force in any direction must be 0 according to D'Alembert principle. So inertia force is acting upwards and damping force is also acting upwards and spring force is also acting upwards. Okay, so మీరు sum up చేస్తే mx double dot is inertia force and the damping force is cx dot plus spring force is sx equal to 0. This is the equation of motion of the given vibrating system. So this is the equation of motion. This is the equation of motion. So you can rearrange, you can divide the above equation with by divided by m. So you will get x double dot plus c by m x dot plus s by m x is equal to 0. C by m x double dot plus c by m x dot plus s by m x equal to 0. So it is a second order differential equation. It is a second order. It's a second order differential equation. It's a second order differential equation. So the solution will be of the form. ఇది ఒక సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీని యొక్క సొల్యూషన్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ d square x by dt square plus c by m dx by dt plus s by m into x is equal to 0. దీన్ని మనం ఎలా రాస్తామంటే సమ్ ఆక్సిలరీ ఈక్వేషన్ సమ్ ఒకటి రాస్తాము. మీరు యాక్చువల్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు దీన్ని ఎలా రాస్తాము? సమ్ డి స్క్వేర్ ప్లస్ సి బై ఎం ఇంటూ డి ప్లస్ ఎస్ బై ఎం ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0 కింద రాస్తాము. సో అక్కడ నుంచి మనం ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే సమ్ ఇది ఆల్ఫా అనుకోండి. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సి బై ఎం ఇంటూ ఆల్ఫా ప్లస్ ఎస్ బై ఎం ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఆక్సిలరీ ఈక్వేషన్. ఇది ఆక్సిలరీ ఈక్వేషన్. సో ద రూట్స్ ఆఫ్ ఆక్సిలరీ ఈక్వేషన్. సో ఇక్కడ నుంచి మనకి రూట్స్ ఏమొస్తాయి చూడండి. ఆల్ఫా స్క్వేర్ మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0.
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. దీనికి రూట్స్ ఏమవుతాయి, x1 ఆర్ x2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. ఇది క్వాడ్రటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్. సేమ్ ఇట్ ఈస్ సిమిలర్, it is also a quadratic equation, so you can find out the roots as alpha. So alpha 1 or alpha 2 is equal to, so a coefficient of a is 1, so a ఏమో ఇక్కడ 1, b ఏమో c/m, c ఏమో s/m. సో అక్కడ నుంచి మనం మైనస్ b అంటే మైనస్ c/m ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ అంటే b is nothing but c/m, c/m square minus 4 into a is nothing but 1, c is nothing but s/m divided by 2 into a. So a is nothing but 1 in this quadratic equation. So you will get so alpha 1 comma alpha 2 is మైనస్ ఈ డినామినేటర్లో ఉన్నదని మనం న్యూమరేటర్లోకి తీసుకెళ్దాం. సో మైనస్ 2/m ప్లస్ ఆర్ మైనస్ 1/2 రూట్ ఓవర్ c/m స్క్వేర్ మైనస్ 4s/m. సో 1/2ని మీరు ఒక యాక్చువల్గా ఇంటూ ద స్క్వేర్లోకి పంపించారు అంటే, సో మైనస్ c/2m ప్లస్ ఆర్ మైనస్, సో ఇది దీంట్లోకి పంపించారంటే 1/4 వస్తుంది. 1/4 ఇంటూ c/m స్క్వేర్, అలాగే మైనస్ 4 ఇంటూ 1/4 ఇంటూ s/m వస్తుంది. సో ఎందుకంటే 1/2 బయటికి రావాలంటే లోపలికి 1/4 ఉంటే కదా మనకి కామన్ 1/2 వస్తుంది బయటికి. సో లోపలికి 1/4 వెళ్ళింది. ఇక్కడ నుంచి ఆల్ఫా 1 కామా 2 అంటే మైనస్ c/2m ప్లస్ ఆర్ మైనస్ రూట్ c/2m స్క్వేర్ మైనస్ s/m. సో 4 డివైడ్ బై 1/4 క్యాన్సిల్ అయిపోతాయి. సో దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఆక్సిలరీ ఈక్వేషన్. సో దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద auxiliary equation. So the solution will be in the form of, so as these are the roots of the auxiliary equation, the solution will be in the form x is equal to మనకి యాక్చువల్గా సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఈ పవర్ ఫస్ట్ రూట్ యొక్క ఆల్ఫా 1t ప్లస్ b ఇంటూ ఈ పవర్ ఆల్ఫా 2 ఇంటూ t. ఇది సొల్యూషన్ అవుతుంది. ఇది యాక్చువల్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనం సొల్యూషన్స్ రాసినప్పుడు రాస్తాం. సమ్ c1 ఇంటూ ఈ పవర్ ఆల్ఫా 1t ప్లస్ సమ్ c2 ఇంటూ ఈ పవర్ సమ్ ఆల్ఫా 2 ఇంటూ t. సో ఇక్కడ a and b ఆర్ కాన్స్టెంట్ వాల్యూస్. ఈ కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి మనకి యాక్చువల్గా ఫ్రమ్ ఇనీషియల్ కండిషన్ నుంచి వస్తాయి. సో x is equal to a into e power alpha 1t plus b into alpha 2 into t. This is the solution, and a and b are constant values, can be found from initial conditions, can be found from initial conditions. Can be found from initial conditions. సో ఇక్కడ యాక్చువల్గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఈ ఆల్ఫా 1 కామా 2 ఈ రూట్స్ అనేవి అవి ఇమాజినరీ నెంబర్స్ అవుతున్నాయా లేదంటే రియల్ నెంబర్స్ అవుతున్నాయా? సో ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే, ఇది యాక్చువల్లీ మైనస్ c/2m ఉంది కదా.
సో మైనస్ సి బై 2m అనేది రూట్లో ఏం లేదు ఇది. సో మైనస్ సి బై 2m అనేది రూట్లో ఏం లేదు. బట్ ఇక్కడ రూట్లో ఉన్న వాల్యూస్ ఏమున్నాయి? సి బై 2m స్క్వేర్ మైనస్ ఎస్ బై ఎం, ఇది రూట్లో ఉన్న వాల్యూస్. సో దీని యొక్క ఈ వాల్యూ బేస్ అయ్యే ఇది ఇమాజినరీ నెంబరా లేదంటే రియల్ నెంబరా అనేది డిపెండ్ అవుతుంది. సో ఒకవేళ ఇమాజినరీ నెంబర్ అయితే రూట్స్ ఒకలాగా, సొల్యూషన్ ఒకలాగా ఉంటుంది. ఒకవేళ రియల్ నెంబర్ అయితే సొల్యూషన్ ఇంకోలా ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్, సో యూ విల్ గెట్ ద టైప్ ఆఫ్ ద సొల్యూషన్. సో ఇది సొల్యూషన్ కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఆల్ఫా 1t ప్లస్ బి ఇంటూ ఆల్ఫా 2 ఇంటూ టీ. సో ఈ ఆల్ఫా 1 అండ్ ఆల్ఫా 2 ఈ రూట్స్ అనేవి ఎయిదర్ ఇవి ఇమాజినరీ నెంబర్స్ అవుతాయా లేదంటే రియల్ నెంబర్స్ అవుతాయా, దాన్ని బేస్ అయ్యి మనకి యాక్చువల్ సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోపల ఉన్న రూట్ లోపల ఉన్న సి బై 2m స్క్వేర్ మైనస్ ఎస్ బై ఎం అది పాజిటివ్, అది పాజిటివ్ వాల్యూ అవుతుందా లేదంటే సమ్ నెగిటివ్ వాల్యూ అవుతుందా, సో దట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి వస్తాయి. సో దాన్ని అంటే రూట్లో ఉన్న వాల్యూని అంటే అది ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక రేషియోని డిఫైన్ చేస్తారు. దాన్ని డాంపింగ్ రేషియో ఆర్ డాంపింగ్ ఫ్యాక్టర్ అంటారు. సో మనకి రూట్లో ఉన్న వాల్యూ చూడండి, సి బై 2m స్క్వేర్ మైనస్ ఎస్ బై ఎం. సో ఓకేనా, ఇది రూట్లో ఉన్న వాల్యూస్. సో రూట్స్ ఆఫ్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ will actually decide the type of the solution. సో సొల్యూషన్ అనేది ఎలా ఉంటుంది అనేది యాక్చువల్గా రూట్స్ ఆఫ్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ మీద అంటే ఆల్ఫా 1 అండ్ 2 మీద డిపెండ్ అవుతుంది. బట్ ఆల్ఫా 1 2 కనుక్కోవడానికి మనకి యాక్చువల్గా రూట్ లోపల ఈ సి బై 2m స్క్వేర్ మైనస్ ఎస్ బై ఎం ఉంది. సో ఈ రూట్ లోపల ఉన్న వాల్యూ నెగిటివ్ అయితే సమ్ ఇమాజినరీ నెంబర్ బయటకు రాస్తాము, ఒకవేళ పాజిటివ్ అయితే సమ్ రియల్ నెంబర్ వస్తుంది. ఓకేనా, సో మనకి యాక్చువల్గా ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే వెదర్ వీ వాంట్ టు నో దట్ సి బై 2m స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్ బై ఎం ఆర్ సి బై 2m స్క్వేర్ వెదర్ ఇట్ ఈస్ లెస్ దాన్ ఎస్ బై ఎం. అంటే ఎస్ బై ఎం కన్నా ఈ సి బై 2m స్క్వేర్ ఎక్కువ ఉందా లేదంటే తక్కువ ఉందా, దీన్ని కనుక్కుంటే మనకి వచ్చే టైప్ ఆఫ్ సొల్యూషన్ తెలుస్తుంది. సో అందుకోసం ఏం చేస్తారంటే వీళ్ళు ఒక డాంపింగ్ రేషియో ఆర్ డాంపింగ్ కోఎఫిషియంట్ ని డిఫైన్ చేస్తారు. సో డిగ్రీ ఆఫ్ డాంపింగ్నెస్ ఇన్ ద సిస్టమ్, డిగ్రీ ఆఫ్ డాంప్నెస్ ఈజ్ గివెన్ ఇన్ ద సిస్టమ్, డిగ్రీ ఆఫ్ డాంప్నెస్. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది అసలు యాక్చువల్గా దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ సి బై 2m స్క్వేర్. సో సి బై 2m స్క్వేర్ అంటే ఇది దేనికి రిలేట్ అయిన టర్మ్, డాంపింగ్ రిలేట్ అయిన రేషియో అది. ఈ ఎస్ బై ఎం అనేది స్ప్రింగ్ స్టిఫ్నెస్ ఇది. సో డాంపింగ్ అంటే రెసిస్టెన్స్ ఫోర్స్, ఇక్కడ స్ప్రింగ్ స్టిఫ్నెస్ అంటే ఇది రీస్టోరింగ్ ఫోర్స్. అంటే ఈ రేషియో అనేది ఏంటి, రెసిస్టెన్స్ ఫోర్స్, ఈ రేషియో అనేది యాక్చువల్గా మోషన్ ఉంది, దీనివల్ల స్ప్రింగ్ వల్ల యాక్చువల్గా మోషన్ వస్తుంది, ఈ డాంపింగ్ వల్ల సమ్ రెసిస్టెన్స్ వస్తుంది ఆ సిస్టంలో. బట్ ఈ రేషియో దీన్ని డాంపింగ్ రేషియో అంటారు, అంటే ఎంత డాంపింగ్ అనేది ఉంది సిస్టంలో దానివల్ల. సో డాంపింగ్ రేషియో ఆర్ డాంపింగ్ ఫ్యాక్టర్ అంటారు దీన్ని, డాంపింగ్ రేషియో ఆర్ డాంపింగ్ ఫ్యాక్టర్, డాంపింగ్ రేషియో ఆర్ డాంపింగ్ ఫ్యాక్టర్. సో ఈ రేషియో యాక్చువల్లీ డిఫైన్స్ ద డిగ్రీ ఆఫ్
డాంప్నెస్ ఇన్ ద సిస్టమ్. సో అసలు ఎంత డాంపింగ్ అనే సిస్టంలో ఉందో మనకి యాక్చువల్గా చెప్పేది డాంపింగ్ రేషియో ఆర్ డాంపింగ్ ఫ్యాక్టర్. సో ఇట్ ఈస్ డినోటెడ్ విత్ లెటర్ జీటా. సో జీటాతో డినోట్ చేస్తారు. సో it is the ratio of root over c by 2m square by s by m. సో యాక్చువల్గా c by 2m square by s by m ఉంది కదా, దానికి రూట్ చేస్తున్నాము. దట్ ఈస్ యువర్ డాంపింగ్ ఫ్యాక్టర్ ఆర్ డాంపింగ్ రేషియో. సో జీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ రూట్లో వచ్చేది ఏముందంటే సి స్క్వేర్ 4m స్క్వేర్ ఇంటూ m బై ఎస్. ఇక్కడ మీకు క్యాలిక్యులేట్ రూట్ సి స్క్వేర్ అంటే సి వస్తుంది, డినామినేటర్లో √4 అంటే 2 బయటకు వస్తుంది. ఇంకా మనకి ఈ ఎమ్ ఇక్కడ ఎమ్ స్క్వేర్లో ఉన్న ఒక ఎమ్ క్యాన్సిల్ అయితే మనకి √m ఉంటుంది, అలాగే √s ఉంటుంది. దిస్ ఈస్ జీటా డాంపింగ్ ఫ్యాక్టర్ ఆర్ డాంపింగ్ రేషియో. సో ఇక్కడ సి అంటే డాంపింగ్ కోఎఫిషియంట్ ఇది. సో డాంపింగ్ కోఎఫిషియంట్ వేరు, డాంపింగ్ ఫ్యాక్టర్ వేరు. డాంపింగ్ ఫ్యాక్టర్ అంటే జీటా, డాంపింగ్ కోఎఫిషియంట్ అంటే సి. ఓకే, m ఇంటూ ఎస్. ఎస్ అంటే స్టిఫ్నెస్, ఇది m అంటే మాస్ ఆఫ్ ద బ్లాక్, మాస్ ఆఫ్ ద సిస్టమ్. సో ఇక్కడ నుంచి మనం సిని ఎలా రాయొచ్చు? సి ఈజ్ నథింగ్ బట్ సో ఇక్కడ ఇది డినామినేటర్లో ఉంది, ఇటు సైడ్ వస్తే మనకి మల్టిప్లై అవుతుంది 2 ఇంటూ జీటా రూట్ ఎస్ఎం. సో దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే లెట్ us డివైడ్ దిస్. సో సి అనేది డాంపింగ్ కోఎఫిషియంట్ కదా, 2 ఇంటూ జీటా రూట్ ఎస్ బై ఎం ఉంది కదా. సో మల్టిప్లై దిస్ విత్ √m బై √m. సో √m బై √mతో మల్టిప్లై చేయండి. సో మనకి ఇక్కడ ఏమొస్తుందంటే డాంపింగ్ కోఎఫిషియంట్ యాజ్ 2 జీటా √m ఇంటూ √m ఇంటూ √m అంటే √m హోల్ స్క్వేర్ ఇంటూ √s బై √m. సో √s బై √mని మనం c ఈజ్ ఈక్వల్ టు 2 జీటా √m స్క్వేర్ అంటే ఇక్కడ m వస్తుంది, √s బై m. సో 2 జీటా ఈజ్ √s బై m అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఒమేగా n. Omega n is the natural frequency of the undamped vibrations. Since omega n is equal to √s by m, this is the natural frequency of the undamped vibrations. Natural frequency of the undamped vibrations. ఆర్ మళ్ళీ మనం దీన్ని ఇంకొక రకంగా ఎలా రాయొచ్చు అంటే సమ్ 2 జీటా ఇంటూ √sm ఉంది కదా, దీన్ని 2 జీటా ఇంటూ √sm ఇంటూ √s బై s చేయండి. √s బై s c ఈజ్ ఈక్వల్ టు 2 జీటా √s ఇంటూ √s. సో √s హోల్ స్క్వేర్. సో ఇది √m న్యూమరేటర్లో ఉంది కదా, అది డినామినేటర్లోకి తీసుకెళ్ళండి. సో 1 బై √s బై m వస్తుంది. ఓకేనా, √mని డినామినేటర్లోకి తీసుకెళ్ళాం. ఇక్కడ 2 జీటా ఇంటూ ఎస్, ఇక్కడ
1/√S అంటే 1/ωn. ఒమేగా ఎన్ వస్తుంది. 2 zeta into S by omega n. That is the damping coefficient. సో when zeta is equal, ఎప్పుడైతే డాంపింగ్ రేషియో 1 అవుతుందో, సో ద డాంపింగ్ ఈజ్ నోన్ యాజ్ critical damping. The damping is known as critical damping, and that coefficient is known as the corresponding value of the damping coefficient C is denoted by Cc. సో ఎప్పుడైతే డాంపింగ్ రేషియో డాంపింగ్ ఫ్యాక్టర్ 1 అవుతుందో, ఆ కరస్పాండింగ్ డాంపింగ్ ని క్రిటికల్ డాంపింగ్ అంటారు. సో కరస్పాండింగ్ కోఎఫిషియంట్ ఏమంటారంటే డాంపింగ్ కోఎఫిషియంట్ అంటారు. ఓకే, దీన్ని కంటిన్యూ చేద్దాం. అంటే యాక్చువల్గా ఇంకా సిలబస్ అవ్వలేదు. సో మీరు కొంచెం బ్రేక్ తీసుకుని జాయిన్ అవ్వండి. 10:30కి అలా జాయిన్ అవ్వండి. ఏమనుకోకండి మరి, ఇంకా తక్కువ రోజులు ఉంది, ఇంకా తప్పట్లేదు. 10:30కి జాయిన్ అవ్వండి మళ్ళీ. ఓకే, కొంచెం టైం బ్రేక్ తీసుకోండి. దీన్ని కంటిన్యూ చేద్దాం.